అంబర్పేట్ రెనాల్ట్ సర్వీసింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు అదుపులోకి వచ్చాయి. పొగ క్లియర్ కావాల్సింది. మొత్తం 4 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేశారు. అగ్ని ప్రమాదంలో రెనాల్ట్ సర్వీసింగ్ సెంటర్లోని యాక్సెసరీస్ కాలి బూడిదయ్యాయి. వేసవి కాలం కాబట్టి షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో సిబ్బంది నిర్లక్ష్యం ఏదైనా ఉందా అని విచారిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ఇంజురీస్ కాలేదు. ప్రమాదం జరిగిన సర్వీసింగ్ సెంటర్ వెనకాల ఇళ్లలో వారిని తరలించాం. వేసవి కాలం అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ కాబట్టి వైరింగ్ ను తరచూ తనిఖీలు చేసుకోవాలన్నారు. ఏమైంది తల్లి? అరే కొంచెం సైడ్ లోపల వచ్చేసి అదే లాస్ట్లో కనిపిస్తుంది ఆడదాకా వచ్చింది. నీకు ఇళ్ళకి వెళ్ళి ఏమన్నా విండో ఇంకా అవతలకి వెళ్ళి इधर आए दो जवान देखे भी हैं आए थे भाई आके गाड़ी निकालने అలా చెప్పనా బాబు అంటే ఏం లేదు, డీలర్ ఉంటుంది, అన్ని ఐటమ్స్ ఉంటాయి. అంబర్పేట్ పోలీస్ ఇన్స్పెక్టర్ కు ఒక సమాచారం వచ్చింది. మహేంద్ర అండ్ రెనాల్ట్ ఏదైతే వర్క్ షాప్స్ ఉన్నాయో అందులో రోడ్ నెంబర్ 6 దగ్గర మంటల ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా ఇన్స్పెక్టర్ ఆయన సిబ్బంది తోటి అదే రకంగా ట్రాఫిక్ పోలీస్ ఏసీపీ గారు అందరు విజిట్ చేశాము. సో దీంట్లో ముందు ఏంటంటే ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అనుకున్నాము. ఆ స్టోర్ రూమ్ లో వస్తువులు కాలిపోయి ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇందులో పనిచేసే సిబ్బంది అందరినీ బయటికి తీయడం జరిగింది. అదే రకంగా ఫైర్ బ్రిగేడ్ వాళ్ళకు కూడా ఇమీడియట్ రెస్పాన్స్ తోటి ఒక 6 ఫైర్ ఇంజన్స్ వచ్చి ఒక డిఆర్ఎఫ్ సిబ్బంది తోటి మొత్తం మంటలు అదుపుచడం జరిగింది. సో కొద్దిగా ఇంకా కొంచెం లాస్ట్ మినిట్ ఉంది, అది కంట్రోల్ చేస్తున్నాం. పొగలు వస్తున్నాయి. సో ఆల్మోస్ట్ ఆల్ ఫైర్ ఈజ్ అండర్ కంట్రోల్. ఎవరికి ఎలాంటి యాజమాన్యం లేదు. దీని యొక్క రీజన్ ఏందనేది అంటే ఒకవేళ షార్ట్ సర్క్యూట్ అనుకుంటున్నాం. ఎండలు కూడా బాగున్నాయి కాబట్టి మీరు అందరూ చూస్తున్నారు. ఎండాకాలంలో అక్కడక్కడ ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ డెఫినెట్గా ఎలక్ట్రిసిటీ వాళ్ళతో ఇన్స్పెక్షన్ చేయిస్తాం. ఫైర్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ కూడా తీసుకొని దీనికి కారణాలు తెలుసుకొని కేసు కూడా రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాం.